బనకచెర్లపైనే చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అలాగే కాళేశ్వరంపై నాటి కేబినెట్ మినిట్స్ అంశం కూడా ఎజెండాలో ఉంది. ఇంకా ఈ కేబినెట్లో ఏ అంశాలు చర్చకు రాబోతున్నా వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ బ్రేకింగ్లో చూద్దాము. మధ్యాహ్నం 3ంటికి తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. బనకచెర్ల అంశంపై సుదీర్ఘ చర్చకు అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించి ఎలాంటి కార్యాచరణ ప్రకటించాలి అనే దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు చెప్పింది తెలంగాణ ప్రభుత్వము. ఇదే విషయమై అధికారులు మంత్రుల కమిటీ నియమించే యోచనలో కూడా ఉంది. ఇటు ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ప్రయత్నిస్తోంది ప్రభుత్వము. RRR దక్షిణ భాగం అలైన్మెంట్కు ఆమోదం తెలపగా బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ సమావేశంలో సమాలోచనలు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరంపై కేబినెట్ మినిట్స్ ఇవ్వాలంటూ సీఎంఓకు ఇటీవలే కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. దీనిపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. వారం రోజులుగా తెలంగాణలోని రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయం కూడా కేబినెట్లో ప్రస్తావనకు రానుంది. ఇక మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ఇవాల్టి కేబినెట్ భేటీకి హాజరవుతున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతానికి లైవ్లో సిద్ధంగా. ప్రభాకర్, ఇప్పుడు నేను చెప్పిన అంశాలు కాకుండా ఇంకా ఏమైనా ఎజెండాలో ఉన్నాయా? సర్ప్రైజింగ్గా డిస్కస్ చేసే అంశాలు ఏమైనా? అంటే కొన్ని అప్పటికప్పుడు టేబుల్ అయ్యే అంశాలు ఉంటాయి. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కానీ సీఎస్ కానీ కొన్ని టేబుల్ చేసే అంశాలు ఉంటాయి. సో దాంట్లో డిఏకి సంబంధించి ఉద్యోగులకు డిఏకి సంబంధించి దసరాకు మరో డిఏను అందిస్తామనే హామీని ఒకటి ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. సో దాన్ని కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా బనకచెర్లకు సంబంధించిన ఒక కీలక సమావేశానికి సంబంధించి ముందుగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడం, దాంతోపాటుగా ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అది విజయవాడలో పెట్టుకోవాలా లేకపోతే హైదరాబాద్లో పెట్టుకోవాలా అనే దానిపైన కూడా ఈరోజు క్లారిటీకి రానుంది. క్యాబినెట్లో దీనిపైన కూడా చర్చించున్నారు. ఇక రేపటితో పూర్తి స్థాయిలో రైతు బంధును కంప్లీట్ చేసి రైతు భరోసాను కంప్లీట్ చేసి విజయోత్సవ సంబరాలు జరపాలి, ప్రతి గ్రామంలో సంబరాలు చేయాలనేది అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో సో దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఎలా ఉండాలి, ఎలా చేయాలి సంబరాలు, మంత్రులు ఎక్కడెక్కడ పాల్గొనాలి, ఇప్పటివరకు రైతు భరోసా ఎంతవరకు ఇచ్చారు అనేది ఈ అంశంపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించనుంది కేబినెట్. ఇక మరొక కీలకమైన అంశం లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సో కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాల్సి వస్తే రిజర్వేషన్ల పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే 42% రిజర్వేషన్కి సంబంధించిన కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో సో కోర్టు నుంచి పాజిటివ్గా రాకపోతే లేకపోతే ఇంకా పెండింగ్లో ఉంటే పార్టీ తరపునే ఆ రిజర్వేషన్స్ను 42% టికెట్లు ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళాలా అనే దానిపైన అయితే క్యాబినెట్ డిస్కస్ చేయనుంది. దాంతోపాటుగా అంటే ఇప్పటికే రైతు భరోసా మొత్తం వేసి పాజిటివ్గా టర్న్ చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పుడు పాజిటివ్ వైబ్ ఉంది అని భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్కి వెళ్ళడం బెటర్ అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కీలకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు క్యాబినెట్లో అయితే చాలా కీలకమైన అంశాలు లైక్ బనకచెర్ల, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇట్లాంటి కీలకమైన అంశాలపైన అయితే చర్చ జరగనుంది. ప్రభాకర్.